వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. విష్ణు శర్మ చెప్పిన చిక్కులు ఎదుర్కొన్న మంగలి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. పరివిభవేప్యదరో న కర్తవ్య అనగా పరుల ఐశ్వర్యాల మీద ఆసక్తి చూపకూడదు అని అర్థము. ఒక గ్రామములో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దానములో కర్ణుడంతటి వాడని ప్రసిద్ధిగాంచాడు. ఆ బ్రాహ్మణుడు తనకున్న దానిని బీదసాదలకు పంచి చివరికి ఏమీ లేనివాడయ్యాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ దగ్గరకు చేరతారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరూ చేరరు. అలాగే ఆ బ్రాహ్మణుడు పేదవాడు అయ్యాక తమ మీద ఎక్కడ వచ్చి పడతాడో అనుకుంటూ బంధువులు, తెలిసిన వారంతా ముఖాలు చాటేయసాగారు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఎంతో బాధపడుతూ, అయ్యో, నా దగ్గర ధనము ఉన్నన్ని రోజులు వీరందరూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరి ధనం అయిపోగానే బెల్లం అయిపోయిన తర్వాత ఈగలు వెళ్ళిపోయినట్టు చేశారే అని అనుకుంటూ బాధపడుతూ కాలం గడపసాగాడు. అతడి అవస్థను చూసిన దేవుడు అతడికి స్వప్నమునందు కనిపించి, అంటే కలలో అన్నమాట, బ్రాహ్మణ, నీవు రేపు ఉదయం నిద్రలేవగానే నీ ఇంటి వాకిలి వద్ద నిలబడు. అక్కడికి ఒక భిక్షువు వస్తాడు. అతడిని కర్రతో తలపై మోదితే అతడు నిలువెత్తు బంగారు రాశి అవుతాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ స్వప్నంలోంచి తుళ్ళిపడి లేచిన బ్రాహ్మణుడు తనకు వచ్చింది కల లేక నిజమా అని ఆలోచిస్తూ ఆ మరునాడు తెల్లవారగానే గుమ్మం వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. కలలో దేవుడు చెప్పినట్లుగానే ఒక భిక్షువు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, కలలో నాకు దేవుడు చెప్పినదంతా నిజమే అనుకుని అక్కడ ఉన్న దుడ్డుకర్ర తీసుకుని ఆ భిక్షువు తలపై మోదాడు. దాంతో ఆ భిక్షువు సువర్ణరాశిగా మారిపోయాడు. దీనినంతటినీ అక్కడికి కాస్త దూరంలో ఉంటున్న ఓ మంగలి చూశాడు. జరిగినదంతా మంగలి చూడడాన్ని గమనించి సహజంగా దానగుణం గల బ్రాహ్మణుడు అతన్ని పిలిచి పిడికెడు సువర్ణ కాసులను అతడి దోసిట్లో పోశాడు. బంగారాన్ని పట్టుకుని ఇంటికి పోయిన మంగలి, ఓహో, భిక్షువులను తలపై బాధితే వారు బంగారు గనిగా మారిపోతారు కాబోలు. ఇన్ని రోజులు నాకు ఈ సంగతి తెలియక దరిద్రంలో బతుకుతున్నాను అనుకుని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక మఠానికి పోయి అక్కడ ఉన్న భిక్షువులందరినీ తన ఇంటికి భిక్షకి రమ్మని ఆహ్వానించాడు. ఆ భిక్షువులు మంగలి ఇంటికి పోవటానికి కాస్త సంశయించినా ఆ తర్వాత సరేలే, పిలుస్తున్నాడు కదా, పోయి వద్దాం అనుకుంటూ అతడి ఇంటికి వచ్చారు. మంగలి వారందరికీ విస్తర్లు వేసి ఆహార పదార్థాలు వడ్డించి వారు ఆ పదార్థాలను భుజిస్తుండగా వెనుక నుండి దుడ్డుకర్ర తెచ్చి అందరినీ బాధసాగాడు. దానితో వారు కుయ్యో మొర్రో అంటూ అరవసాగారు. ఆ అరుపులు విని ఆ వీధిని కాపలా కాస్తున్న రక్షక భటులు వచ్చి లోపల జరుగుతున్నది చూసి మంగలి రెక్కలు విరిచికట్టి తీసుకుపోయి న్యాయాధికారి సమక్షంలో నిలిపారు. న్యాయాధికారి మంగలిని తీసుకువచ్చిన భటులను చూస్తూ, వీడు ఏం తప్పు చేశాడు అని అడిగాడు. న్యాయాధికారి, ఈ మంగలి నివసిస్తున్న వీధిలో కాపలా కాస్తూ ఉండగా ఇతడి ఇంటి నుండి అరుపులు పెడబొబ్బలు వినిపించాయి. మేము వెళ్ళి చూడగా ఈ దుష్టుడు తన ఇంట భుజిస్తున్న కొందరిని దుడ్డుకర్రతో బాదుతూ కనిపించాడు అని చెప్పారు భటులు. నువ్వు నిజంగానే తప్పు చేశావా? అన్నం తింటున్న వారిని చావబాదటం ధర్మవిరుద్ధమని నీకు తెలియదా అంటూ కోపంగా అడిగాడు న్యాయాధికారి. అయ్యో, నాకే పాపం తెలియదు, అంతా ఆ బ్రాహ్మణుడి వల్లనే జరిగింది అన్నాడు మంగలి లబలబలాడుతూ. మంగలి మాటలు విని ఆశ్చర్యంతో, బ్రాహ్మణుడా, ఎవరతడు, ఏం చేశాడు అని అడిగాడు న్యాయాధికారి. వెంటనే మంగలి జరిగినదంతా చెప్పగా భటులు వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని తీసుకువచ్చారు. అతడిని చూసిన న్యాయాధికారి, ఈ బ్రాహ్మణుడు ఎంతో దానశీలి, ఇటువంటి వాని మీద నీవు ఎందుకు నింద వేస్తున్నావు అని అడిగాడు. అయ్యా, ఇతడు తన ఇంటికి వచ్చిన భిక్షువును తలపై కర్రతో మోదగా అతను సువర్ణరాశిగా మారిపోయాడు. అది చూసిన నేను కూడా భిక్షువులందరి తలపై మోదితే చాలా బంగారు రాసులు దొరుకుతాయి కదా అని మఠంలోని భిక్షువులందరినీ తీసుకువచ్చి వారికి భోజనము వడ్డించి తింటుండగా కర్రతో బాదాను. కానీ వారి నోటి నుండి అరుపులు తప్ప సువర్ణరాశులుగా మారలేదు వారు అన్నాడు మంగలి. మంగలి మాటలు విన్న బ్రాహ్మణుడు, ఒరి మూర్ఖుడా, ఎంత పని చేశావురా అంటూ న్యాయాధికారి వైపు చూసి, అయ్యా, నాకు రాత్రి స్వప్నమందు ఆ సర్వేశ్వరుడు కనిపించి నీ ఇంటికి భిక్షువు వస్తాడు, అతడి తలపై మోదితే సువర్ణరాశిగా మారుతాడు అని చెప్పగా నేను ఈ ఉదయమే నా ఇంటి ముందుకు వచ్చిన ఒక భిక్షువును నా కలలో దేవుడు చెప్పిన విధంగా చేశాను. అతడు వెంటనే సువర్ణరాశిగా మారాడు. దీనినంతటినీ ఈ తెలివి తక్కువవాడు చూశాడు, కానీ వీడు ఇంత పని చేస్తాడని ఊహించలేదు అన్నాడు బాధగా. అంతా విన్న న్యాయాధికారి ఆ మంగలికి శిక్ష విధించి ఆ తరువాత నిట్టూరుస్తూ, వీడి అర్థం లేని లోభంతో అమాయకులైన భిక్షువుల ప్రాణాలు బలికొన్నాడు కదా,
వెనుకటికి ఇటువంటి వాడే దురాశకు పోయి లేనిపోని తంటా తెచ్చుకున్నాడు అన్నాడు. ఎవరతడు, ఏమ కథ అని అడిగాడు బ్రాహ్మణుడు ఆసక్తిగా. న్యాయాధికారి చెప్పిన నడినెత్తిన చక్రం మోసిన లోభికథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఉపస్థిత వినాశ పతవాక్యం న శృణోతి అంటే వినాశనం దగ్గర పడ్డవాడు మంచి చెప్పినా కూడా వినడు అని అర్థము. ఒక గ్రామంలో 4 యువకులు ఉండేవారు. వాళ్ళు చాలా పేదరికం అనుభవిస్తూ ఉండగా వారికి పక్క ఊరిలో ఒక యతి ఉన్నాడని, అతడు ఎన్నో మహిమలు కలవాడని తెలిసింది. వారు అతడి వద్దకు పోయి, మహాత్మా, మేమీ దుర్భర దారిద్ర్యాన్ని భరించలేకపోతున్నాము, మా దారిద్ర్యము తొలగిపోయే మార్గము తెలపండి అంటూ వేడుకున్నారు. దయార్ద్ర హృదయుడైన ఆ యోగి వారిని చూస్తూనే, నాయనలారా, ఇవిగో ఈ తాయెత్తులు మీరు నలుగురు ఒక్కొక్కటిగా తీసుకుని ఉత్తర దిశగా వెళ్ళండి. అప్పుడు మీలో ఒకరి చేతి నుండి ఒక తాయెత్తు జారిపడుతుంది. అక్కడ త్రవ్వగా మీకు కొంత నిధి దొరుకుతుంది. దానిని తీసుకుంటే అన్నవస్త్రాలకు లోటు లేకుండా జీవితం జరిగిపోతుంది. అది చాలకపోతే మీరు ఇంకా ముందుకు పోతే మరొకరిది, ఆ తదుపరి మరొకరిదిగా తాయెత్తులు భూమిపై పడతాయి. ఆ పడిన చోట తవ్వితే మీకు రత్నాలు, వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి విజయోస్తు అని వారిని ఆశీర్వదించి పంపారు. ఆ యువకులు ఆ యోగి చెప్పినట్లుగానే నడుచుకుంటూ వెళుతూ ఉండగా మొదటివాడి చేతిలోని తాయెత్తు కింద పడింది. అక్కడ వారు తవ్వి చూడగా రాగి ముద్దలతో నిండిన ఒక పాత్ర లభించింది. దానిని చూసిన మొదటివాడు, మిత్రులారా, నా తాయెత్తు కిందపడి నాకు ఈ సొమ్ము లభించింది. దీనితో నేను సుఖంగా బతుకుతాను. మీరు మీ తాయెత్తులతో ముందుకు వెళ్ళండి అని అన్నాడు. మిగిలిన ముగ్గురు అలాగే అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు. తరువాత రెండోవాడి చేతిలో తాయెత్తు కింద పడింది. అక్కడ తవ్వి చూడగా వెండి బయటపడింది. దానిని చూసిన రెండోవాడు, మనము దీనిని సమానంగా పంచుకుందాం అని అన్నాడు. కానీ మిగిలిన ఇద్దరు అందుకు ఒప్పుకోకుండా, ఎవరికి దొరికింది వారిదే కాబట్టి నీకు దొరికింది నువ్వు తీసుకుని వెళ్ళిపో అని అన్నారు. అత్యాశతో సరే అని ఆ వెండి దొరికినవాడు వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు మరికొద్ది దూరం వెళ్ళగా అక్కడ ఇద్దరిలో మూడవ వాడి తాయెత్తు కింద పడింది. అక్కడ తవ్వి చూడగా బంగారంతో నిండిన బిందె కనపడింది. అప్పుడు మూడోవాడు, మిత్రమా, దీనిని మనమిద్దరం సమానంగా పంచుకుందాం. అనవసరంగా దురాశతో ఇంకా ముందుకు పోతే లేనిపోని కష్టాలు వస్తాయి అన్నాడు నచ్చచెబుతూ. నీకు ఇది చాలు అనుకుంటే దీనిని తీసుకొని పోవచ్చు. నా సంగతి నీకెందుకు? నీ ఇష్టం ఉంటేరా, లేకపోతే పో. నాతో వస్తే దొరికిన దాన్ని సమంగా పంచుకుని మిగిలిన ఇద్దరికంటే వైభవంగా బతకవచ్చు అన్నాడు నాలుగోవాడు దురాశతో. మిత్రమా, నీతో రావడం నాకు ఇష్టం లేదు, కానీ నీవు ఏ కష్టాల పాలవుతావోనని నాకు భయం, అందుకే నిన్ను అనుసరిస్తాను అంటూ మూడవవాడు నాలుగోవానితో బయలుదేరాడు. అలా పోతూ ఉండగా చివరిగా మిగిలిన వాడి చేతిలోని తాయెత్తు కూడా కింద పడింది. అక్కడ తవ్వి చూస్తే భూగృహం లోపలకు మెట్లు కనిపించాయి. దాని గుండా నాలుగోవాడు లోపలికి వెళ్ళాడు. మూడోవాడు నేను రానంటూ బయటే నిలబడిపోయాడు. లోపలికి పోయిన నాలుగోవానికి ఒక వ్యక్తి నెత్తిన చక్రం మోస్తూ అతి దీనంగా కనిపించాడు. నాలుగోవాడు ఆ వ్యక్తి దగ్గరకు పోగానే వాడు తన నెత్తిపైన చక్రాన్ని తీసి వీడి తలపై పెట్టి, అబ్బా, సుదీర్ఘకాలం తర్వాత నా ఈ బాధకు మోక్షం కలిగింది అని అన్నాడు. చక్రం నెత్తిన మోస్తున్న నాలుగోవాడు ఆ బాధను భరించలేక, ఎవరు నువ్వు, ఇలా ఎందుకు చేశావు అని అడిగాడు కోపంగా. ఏం చెప్పను మిత్రమా, నేను కూడా నీలాగే లోభంతో ఇక్కడకు చేరుకున్నాను. నా లోభానికి తగినట్లు శాస్తి జరిగింది. ఈ గుహ ఎవరిదో తెలుసా? కుబేరునిది. ఇటు చూడు, వజ్రాలు, మణిమాణిక్యాలు అన్నీ ఉన్నా అందుకోలేని దురదృష్టుడంటే ఈ చక్రం మోస్తూ నిలబడేవాడు. నీకో సంగతి తెలుసా? నేను శ్రీరాముడి కాలం నుండి ఈ గుహలోనే బందీనైపోయి ఉన్నాను. ఈ చక్రం నా నెత్తిన మోస్తూ అని అన్నాడు ఆ వ్యక్తి. రాముని కాలమా? ఎంత ఆశ్చర్యం! ఇది కలియుగం కదా! ఇన్ని రోజులు నీ వసలు ఎలా బతికున్నావు అని అడిగాడు నాలుగోవాడు విస్మయంతో. ఆ వ్యక్తి అందుకు నవ్వుతూ, ఓయి మిత్రుడా, లోభంలో చిక్కుకున్నవాడు ఇక్కడికి వస్తే ఈ చక్రం పాలబడతాడు. ఇక వాడికి ఆకలి దప్పులు, నిద్రాహారాలు, జరామరణాలు ఏమీ ఉండవు. ఎన్ని యుగాలైనా ఈ చక్రాన్ని మోస్తూ ఆ బాధను అనుభవిస్తూనే ఉంటాడు. నాకంటే ముందు ఉన్నవాడు దీన్ని నా తలకు అంటగట్టాడు. వాడు కృతయుగం నుంచి ఆ చక్రాన్ని మోస్తున్నాడట. నేను తర్వాత త్రేతాయుగం నుంచి దీనిని మోస్తూ ఇప్పుడు నీ తలకు అంటగట్టాను. ఇక నీ దగ్గరకు రాబోయే లోభికి దీనిని అంటగట్టు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. బయటికి వస్తున్న కొత్త వ్యక్తిని చూసిన మూడోవాడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, లోపలికి వెళ్ళినవాడు ఏమైనట్లు అనుకుంటూ
గుహలోనికి పోయి అక్కడ తలపై చక్రం మోస్తున్న తన మిత్రుడిని చూసి, అయ్యో మిత్రమా, ఏం జరిగింది అని అన్నాడు. అప్పుడు నాలుగోవాడు, నా లోభానికి తగిన శాస్తి జరిగింది, ఇక నేను ఈ చక్రం మోస్తూ ఉండవలసిందే అంటూ జరిగినదంతా చెప్పాడు ఏడుస్తూ. అతడి వృత్తాంతాన్ని విన్న మిత్రుడు, అయ్యో మిత్రమా, నీ గతి ఎంత దుర్భరమైంది, నీ స్థితి చూస్తుంటే నాకు విద్యావంతులై కూడా కీడు తెచ్చుకున్న వారి కథ జ్ఞాపకం వస్తున్నది అన్నాడు. ఎవరా విద్యావంతులు, ఏమా కథ, కాస్త వివరించు నాకు. ఆ కథ వింటూ కొద్దిసేపైనా ఈ బాధను నేను మర్చిపోతాను అన్నాడు నాలుగోవాడు. మూడవ మిత్రుడు చెప్పిన పండితులై లోకజ్ఞానం లేని ముగ్గురు మూర్ఖుల కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. శాస్త్రజ్ఞోప్య లోకజ్ఞ మూర్ఖతుల్య అంటే శాస్త్ర పండితులైన లోకజ్ఞానం లేనివాడు మూర్ఖుడితో సమానం అని అర్థం. ఒక గ్రామంలో 4 స్నేహితులు ఉండేవారు. అందులో 3 మాత్రం సకల శాస్త్రాలు చదివారు. కానీ 4వ వాడికి ఈ విద్యలేమీ అబ్బక విద్యాహీనుడిగా పేరు తెచ్చుకున్నాడు. దానితో మిగిలిన 3 వీడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వీళ్ళు 3 పొరుగు దేశానికి పోయి అక్కడ తామ పాండిత్యాన్ని ప్రదర్శించి ధనాన్ని ఆర్జించాలి అని అనుకున్నారు. అప్పుడు 4వ వాడు తాను కూడా వస్తానని పట్టుపట్టాడు. అయితే ఆ 3 నీకు ఎటువంటి చదువు లేదు, నువ్వు మాతో వచ్చి ఏం చేస్తావు, పైగా నీ వంటి స్నేహితుడు మా వెంట ఉంటే మమ్మల్ని కూడా మూర్ఖులుగానే జమకట్టి ఎవరూ మాకు ఎటువంటి పనిని ఇవ్వరు, అప్పుడు మా చదువులన్నీ నీ మూర్ఖత్వం వల్ల నాశనం అవుతాయి అని అన్నారు. మిత్రులారా, మీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు, నన్ను నమ్మండి, ఇన్ని రోజులు మీతో పాటే ఉన్నాను కదా, ఇప్పుడు మీరు లేకుండా నేను ఉండలేను, అందుకే మీతో పాటు వస్తాను అని అన్నాడు. మీరు పోయే చోట నన్ను మీ 3కి మీ సేవకుడని చెప్పండి అన్నాడు మిత్రులపై అభిమానంతో. సరే, వీడి ఆలోచన కూడా బాగానే ఉంది, పైగా ఇన్ని రోజులు మనతో పాటు ఉన్నాడు కనుక ఆ స్నేహధర్మం కోసమైనా తీసుకుపోదాం అనుకుని అతనిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు మిగతా 3. 4 ప్రయాణమయ్యారు. అలా వెడుతూ ఉండగా ఒక అడవి గుండా నడుస్తూ ఉన్నారు. అప్పుడు వారికి ఒక ఎముకల గుట్ట కనిపించింది. దానిని చూసి ఆ 3లో మొదటివాడు, ఈ ఎముకలను చూస్తుంటే సింహం వలె తోస్తున్నది, నా ప్రతిభతో ఈ ఎముకలతో దాని రూపాన్ని చేస్తాను చూడండి అంటూ వాటిని పద్ధతిగా అమర్చాడు. అప్పుడు అది సింహపు ఆకారంలో కనిపించింది. రెండవ వాడు నవ్వి, ఓస్, ఎముకలు చూసి అవి ఏ జీవివో కనిపెడితే సరిపోతుందా, మరి నా శక్తి చూడు, నా మహిమతో దీనికి రక్తమాంసాలు కూడా సృష్టిస్తాను అంటూ దానికి రక్తమాంసాలను ప్రసాదించాడు. ఇప్పుడు అది జీవం లేని సింహమైంది. 3వ వాడు పకపకా నవ్వి, చాలు చాలే మీ ఇద్దరి గొప్పలు, ఆకారం రూపొందిస్తే సరిపోతుందా, చూడండి మరి, నేను దీనికి ప్రాణం పోస్తాను అన్నాడు గర్వంగా. అప్పుడు విద్యాహీనుడైన 4వ మిత్రుడు, అయ్యో మిత్రులారా, మీకు ఏమాత్రం ఇంగితం లేదా, సింహాన్ని బ్రతికిస్తారా, మీకు బతకాలని ఆశగా లేదా అన్నాడు లబలబలాడుతూ. నువ్వు నోరు మూసుకో, పోనీలే కదా అని నిన్ను మా వెంట రానిస్తే మాకే నీతులు చెబుతావా, ఇప్పుడు దీనికి ప్రాణం పోసి దీన్ని తీసుకుని మన రాజు వద్దకు పోయి మా యొక్క గొప్పతనాన్ని చాటుకుంటాం, దాంతో ఆయన కొలువులో మాకు మంచి పదవులు ఇస్తారు అన్నారు ఆ 3 ఊహల్లో తేలుతూ. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంత బ్రతిమాలినా 4వ వాడి హితోక్తులు ఆ 3 వినకపోయేసరికి, సరే, వీళ్ళ కర్మ ఇలా ఉంటే నా మాటలు ఎందుకు వింటారు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటూ 4వ వాడు దగ్గరలోని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 4వ వాడు చెట్టు ఎక్కడాన్ని చూసి మిగిలిన 3 కడుపు చెక్కలయ్యేలా కాసేపు నవ్వుకొని తరువాత 2 మిత్రులు 3వ మిత్రుడు గొప్పదానాన్ని చూపించమని అడిగారు. అప్పుడు 3వ వాడు తన మహిమతో ఆ సింహానికి ప్రాణం పోశాడు. వెంటనే ఆ సింహం కళ్ళు తెరిచి తన ముందు కనిపిస్తున్న మనుషులను చూడగానే ఆకలితో బిగ్గరగా గర్జిస్తూ వారి వెంటపడి తరిమి చివరికి వారిని పట్టి భక్షించింది. ఆ కథ చెప్పి, ఈ విధంగా నీ పరిస్థితి కూడా తయారయ్యింది మిత్రమా అన్నాడు 3వ వాడు. చక్రం మోస్తున్న 4వ వాడు, మిత్రమా, ఈనాడు నా పట్ల దైవం అనుకూలించక ఇలా అయ్యాను, నేనే కాదు, నా వలనే ఎంతో తెలివితేటలు కలిగిన 2 చేపలు కూడా దైవానుగ్రహం లేక తమకి తెలివితేటలున్నా రాణించలేక మరణించాయి, నీకు ఆ కథ చెబుతా అని ఆ కథను మొదలుపెట్టాడు. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.